అందరికీ నమస్కారం. నా పేరు రంగబాబు. నేను ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిని 36 ఎకరాల భూమి జోగి రమేష్ గారి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి నా భూమి 36 ఎకరాల భూమికి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారు. గత 6 నెలలుగా నేను గత 8 నెలలుగా అక్కడే ధర్నా చేస్తూ నేను అక్కడ జరిగిన రిజిస్ట్రేషన్ నేను కనిపెట్టుకున్నాను. అదే 1 గంటకి నా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఈ వైసీపీ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ గ్రాబర్కి, అలాగే ఒక అగ్ర వైసీపీ పార్టీకి ఒక అగ్ర నాయకుడికి కూడా భీమవరం చెందిన ఒక అగ్ర నాయకుడు ఈ భూమి రాయడం జరిగింది. ఏ స్టేట్ లో జరగని విధంగా అదే 1 గంటకి రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాస్బుక్లు అడంగులు 1 అని మా పేర్లు ఉన్నాయండి. కనీసం పన్ను రసీదు లేకుండా, కనీసం ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసేసి ఈ ఆటో మ్యూటేషన్ ద్వారా మొత్తం 36 ఎకరాల భూమి వాళ్ళకి రాశారు. ఏ క్షణం స్కానింగ్ అవుతుందో తెలియదండి. దీనికి ప్రధాన కారణం అక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారు, అలాగే ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వీరవల్లి సురేష్ గారితో పాటు జూనియర్ అసిస్టెంట్ బషీరా బాబు గారు. పాప ఈ అమ్మాయిని ఇబ్బంది ఇప్పుడు బలిపసం చేస్తున్నారు. ఈ అమ్మాయితో రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణమైనా స్కానింగ్ అయిపోవచ్చు. దీని వెనక డిఐజీ మాధవి గారు ఉన్నారా, అలాగే స్టాంప్టన్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు ఉన్నారా? మీ ప్రోత్సాహంతో ఈ వైసీపీ నాయకులకి మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సభోసారి దయచేసి ఆలోచించండి. మీరు చేయించే డాక్యుమెంట్లు కనీసం పన్ను రసీదు ఉందా, డాక్యుమెంట్ ఉన్నా, కనీసం పత్రాధార పాస్బుక్ ఏమీ లేకుండా ఈ విధమైన రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు? ఇటువంటి బ్యానర్లో నేను మొత్తం విజయవాడ మొత్తం సెక్రటరీ కానించి వరంగల్ సెక్రటరీ కానించి జనసేన పార్టీ అయిపోతుంది, టీడీపీ పార్టీ అయిపోతుంది, స్టేట్ మొత్తం విజయవాడ మొత్తం టౌన్ నేను బ్రాండ్లో కొని సుమారు 100 బ్రాండ్ల దాకా కట్టడం జరిగింది. నాకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఈ ఉండి సబ్ షాపులు ఏం జరిగిందో తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి. నాలాంటి బాధితులు ఉండి ఎస్ఆర్ఓలో నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకసారి అందరూ రండి, తెలియపడతాం మీకు జరిగే అన్యాయ అక్రమాలు. ఒకసారి మీ అందరూ ఒక్కసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలియపడతాం. అలాగే నాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. సెంటు భూమి లేకుండా రాస్తారండి. ఏ క్షణమైనా స్కానింగ్ అవ్వచ్చు. ఆ స్కానింగ్ అయినా తదుపరి ఈ మ్యూటేషన్ ఆప్షన్ ఉపయోగించుకుని అన్ని పేర్లు మా పేర్లు అడంగుల పాసులు మా పేర్లు ఉన్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎప్పుడు స్కానింగ్ అవుతుందో తెలియదు. దీనికి పూర్తి బాధ్యత వహించేది అక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారు, జూనియర్ అసిస్టెంట్ బషీరా బాబు గారు, డిఐజీ మాధవి గారు, ఐజీ అంబేద్కర్ గారు, జిల్లా రిజిస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది. దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఎంక్వైరీ చేయండి అయ్యా. అలాగే మన అనగాని సత్యప్రసాద్ గారు కూడా నేను అర్జీ ఇవ్వడం జరిగింది.